ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. మార్చి 24వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు, అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భానువారం లేదా ఆదివారం రవి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ప్రస్తుతం రవి రాహుల యొక్క స్థితి మీనక్షేత్రంలో కొనసాగుతుంది. రాహు దోషాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శిరస్తంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి ఉదయం 9:28 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ పౌర్ణమి. నక్షత్రం పుబ్బ ఉదయం 7:21 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తర. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. మార్చి 25 అంటే సోమవారం, పాల్గొన పౌర్ణమి, శ్రీ లక్ష్మీ జయంతి, హోలీ పండగ. మార్చి 30 శనివారం, కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శని శుక్రుల సంచారం కుంభక్షేత్రంలో, రవి రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మీనక్షేత్రం మరియు మేషక్షేత్రంలో కూడా. ఇవి ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని యొక్క సంచారం, కుజ సంచారం అత్యంత అనుకూలం. శుక్ర సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. రవి సంచారం, రాహు సంచారం ప్రతికూలతని కలిగిస్తున్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపారపరంగా మాత్రం కొనసాగించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ పొందగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. గ్రహ ప్రతికూలతను ఎదుర్కోవటానికి ఈ వారం మేషరాశి వారు సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అనే మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. బుధ సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. రవి సంచారం, రాహు సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి అపకీర్తి వాటిల్లినప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆకస్మిక విజయాలు ఏర్పడతాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయగలుగుతారు. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి వృషభ రాశి వారు ఈ వారం ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, బుధ సంచారం అనుకూలంగా ఉంది. రవి సంచారం కూడా, రాహు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు అనుకూలతని పెంచుతాయి. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాల్లో అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి లేకపోలేదు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా అనుకూలత చేకూరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా ఉపకరిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. క్రీడారంగం వారికి ప్రాముఖ్యత, గుర్తింపు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం శాస్త్రజ్ఞులు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారం మిథున రాశి వారు ఓం గజముఖాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ఉత్తమ ఫలితాల్ని కలిగిస్తుంది.
ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కుజ సంచారం, శని సంచారం అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. అష్టమ స్థితిలో వీరి సంచారం ఆకస్మిక విపత్కర పరిస్థితుల్ని కానీ ప్రమాదాలని కూడా కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నిర్ణయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆవేశపూరిత కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రత్యర్థులు బలపడతారు. బలహీన పరిస్థితుల్ని బలపరిచేటువంటి యుక్తులు ఈ వారం అంతా కూడా అత్యంత అవసరం. చేసేటువంటి కార్యక్రమాలు మహిళలకు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఈ వారం కర్కాటక రాశి వారు ప్రమాదాలు దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితులు పొందటానికి, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శక్తి హస్తాయ శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతోష వార్తలు వింటారు. మాట చెల్లుబాటుతనం ద్వారా కార్యక్రమాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. శని సంచారం, కుజ సంచారం సామాన్యం. ఆకస్మిక విరోధాలు తలెత్తుతాయి. మిత్రులతో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాహు సంచారం కూడా, రవి సంచారం అత్యంత ప్రతికూలతను కలిగిస్తుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం. వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. ఈ వారం సింహరాశి వారు గ్రహ ప్రతికూలతను ఎదుర్కోవటానికి ఓం శ్రీ దక్షిణామూర్తి నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం శుభ ఫలితాల్ని కలిగిస్తుంది. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. బుధ సంచారం మాత్రం అనుకూలం. శని సంచారం, కుజ సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. రాజీ పడినటువంటి ధోరణితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా స్థిరాస్తి విషయాల్లో విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఉద్యోగపరంగా కూడా కొనసాగుతుంది. ఆటంకాలు ఏర్పడినప్పటికీ బలమైన మిత్రుల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ధోరణి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ఆకస్మిక విషయాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈ వారం కన్యా రాశి వారు గ్రహ ప్రతికూలతని ఎదుర్కోవటానికి ఓం శ్రీ గణపతి వరదమూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. అలాగే రవి సంచారం, రాహు సంచారం కూడా, కేతు సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తున్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శని సంచారం, కుజ సంచారం పంచమ స్థానంలో ప్రతికూలతని కలిగిస్తుంది. ఆవేశపూరిత నిర్ణయాలు తద్వారా సమస్యల్ని కూడా ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పిల్లల విషయంలో ముఖ్యంగా శ్రద్ధ తప్పనిసరి. అనుకున్నటువంటి సమస్యలు, ఏర్పడేటువంటి సంఘటనని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. శుభశకునాలు వ్యాపారపరంగా గోచరిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఉత్సాహం మహిళలు కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ వారం తులారాశి వారు గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించడానికి శ్రీనివాసం తిరుమలేశం నమామి వెంకటేశం అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని కుజుల సంచారం కూడా అర్ధాశ్రమ శనిగా, అర్ధాశ్రమ కుజుడిగా గందరగోళ పరిస్థితులను కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరావు. సమయస్ఫూర్తి తప్పనిసరి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఈ వారం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం క్షేమదాయకం. విద్యార్థులకి ఆటంక పరిస్థితులు విద్యాపరంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నేర్పరితనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. చతురతతో కూడినటువంటి నిర్వహణ రాజకీయ రంగం వారికి ప్రతికూలతని పెంచుతుంది. అనుకూల పరిస్థితులు వెంటనే సాధించలేకపోతారు. ఈ వారం వృశ్చిక రాశి వారు గ్రహ ప్రతికూలతని ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి ఓం దుర్గా శక్తి నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా పంచమ స్థానంలో అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. సూక్ష్మత పెరుగుతుంది.
వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా, విజ్ఞతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తిని కలిగిస్తుంది. తృతీయ స్థానంలో శని కుజుల సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ముఖ్యంగా బాగా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తాయి. ఈ వారం ధనుసు రాశి వారు గ్రహ ప్రతికూలతని దూరం చేసుకుని మంచి విజయాలు సాధించడానికి నమామి శ్రీ లక్ష్మీ నృసింహం అనేటువంటి మంత్రాన్ని స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత ప్రతికూలం. అర్ధాష్టమ బృహస్పతిగా మానసిక క్లేశాలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. అలాగే శని యొక్క సంచారం కూడా ఏలినాటి శని ప్రభావం ద్వారా ప్రతికూలతను పెంచుతుంది. రాహు సంచారం, రవి సంచారం అత్యంత అనుకూలం. ఉద్యోగ విషయాల్లో ఊరట ఉంటుంది, పట్టుదల పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సమస్యల్ని కలిగించినప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేసి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తాయి. విస్మయాలు ఉన్నప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యక్రమాలు అవరోధాలని కలిగించినప్పటికీ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈ వారం మకర రాశి వారు గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి శ్రీమన్నారాయణ సర్వలోక రక్షకాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. కుజశనుల కలయిక కూడా వ్యయస్థానంలో అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఉక్కిరి బిక్కిరి సంఘటనలు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. శత్రువులుగా మారేటువంటి సంఘటనలు పిల్లల ద్వారా చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. ప్రతి పనిని శ్రద్ధతో చేపట్టవలసినటువంటి సమయం ఇది. గట్టి కృషి, గట్టి పట్టుదల, కార్యనిర్వహణ వంటి ప్రక్రియలు తప్పనిసరి. ఈ వారం కుంభరాశి వారు గ్రహ ప్రతికూలతని దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితులను ఆహ్వానించడానికి ఓం సకలేశాయ భాస్కరాయ నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. ఏలినాటి శని ప్రభావం ద్వారా విఘ్నాలు, జాప్యాలని కూడా రవి చూస్తారు. కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. రవి సంచారం, రాహు సంచారం, కేతు సంచారం కూడా ఆరోగ్య ప్రతికూలతను పెంచుతుంది. కాబట్టి ఆరోగ్య రక్షణ తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా మాత్రం కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగించేటువంటి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా పైచి వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మీన రాశి వారు గ్రహ ప్రతికూలతను ఎదుర్కొని మంచి విజయాలు సాధించడానికి ఓం దుమ్ దుర్గాయే నమః అనేటువంటి మంత్రాన్ని స్మరించడం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఆర్థిక విషయాలు కలిసి రావాలని, మానసిక ప్రశాంతత ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సిద్ధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వల్మీక పూజ అంటే పుట్ట పూజ అని అర్థం. ఆదివారం నాడు గ్రహచార, గోచార, రాహుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకుని కార్యసిద్ధిని పొందటానికి పుట్టకు ప్రత్యేకమైన విధి విధానాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. నూతన వస్త్రాలు ధరించి పుట్ట దగ్గరకు వెళ్ళాలి. పుట్ట దగ్గర స్థలాన్ని శుద్ధి చేయాలి. అలాగే పసుపు కలిపిన నీటితో పుట్టను అభిషేకించాలి. పుట్ట దగ్గర బియ్యపిండి, పసుపు, కుంకుమ చల్లాలి. పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించి పుట్ట దగ్గర దీపారాధన చేయాలి. అలాగే పుట్ట దగ్గర చలిమిడి, అరటిపండు గుజ్జు నివేదించి పుట్ట దగ్గర పాలు పోయాలి. ఆ తర్వాత పుట్ట చుట్టూ 24 ప్రదక్షిణలు లేదా 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత పుట్టపై ఉన్నటువంటి కుంకుమను మట్టితో సహా తీసుకుని నుదుటి భాగంలో కంఠం దగ్గర రాసుకొని గృహానికి రావాలి. ఇలా ఆదివారం సందర్భంగా వల్మీక పూజ అంటే పుట్ట పూజను నిర్వహించడం ద్వారా గ్రహచార రాహుగ్రహ దోషాలు, గోచార రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని
సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేని వల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి. బానే ఉందండి. మరి 3 సంధ్యలు ఉన్నాయి. మరి 3 సంధ్యలు లేకపోతే ప్రాతఃసంధ్య యందు బ్రహ్మని ఉపాసన చేస్తాం, మాధ్యాహ్నిక సంధ్య చేసినప్పుడు మహేశ్వరుని ఉపాసన చేస్తాం, సాయం సంధ్య యందు విష్ణువుని ఉపాసన చేస్తాం. చేసినప్పుడు 3 సంధ్యలు ఉన్నాయిగా సూర్యుడికి. ప్రాతకాలంలో చీకటిపోయి వెలుతురు వస్తున్నప్పుడు ఒక సంధ్య, మధ్యాహ్న కాలంలో బింబం తూర్పు నుంచి పైకెక్కి పడమరకి దిగుతున్నప్పుడు ఒక సంధ్య, పడమరకి దిగిపోయిన తరువాత చీకట్లు వచ్చి పగలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంధ్య. 3 సంధ్యలేవి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఎక్కడుంది అంటావేమిటమ్మా, నీ 3వ కన్ను ఎర్రగా అగ్నిహోత్రం ఉంది కదూ, ప్రాతకాలంలో ఎరుపు వస్తోందా, మధ్యాహ్నం ఎర్రటి బింబం కనపడుతోందా, సాయంకాలం మళ్ళీ ఎర్రగా కనపడుతోందా? ఆ ఎరుపు నీ 3వ కన్ను కాబట్టి, అగ్నిహోత్రం కాబట్టి అందులోంచి వస్తోంది ఆ ఎరుపు. కాబట్టి సూర్యుడు చంద్రుడు సంధ్య 3 నీ ముఖమండలంలోనే ఉన్నాయి. నీ 3 కళ్ళే 3 విశేషాలు, పగలు రాత్రి సంధ్య అన్నారు. కాబట్టి అసలు సూర్యబింబాన్ని ఎక్కడ చెప్పినా భగవంతుని యొక్క కన్నుగా చెప్తారు. కాబట్టి ఈశ్వరుడి యొక్క కంటి వంక చూద్దాం అనిపించింది అనుకోండి, సూర్యబింబం వంక చూడాలి. సూర్యబింబాన్ని చూస్తే ఈశ్వర నేత్రాన్ని చూసినట్టు. అంత ప్రత్యక్షమైనటువంటి స్వరూపం. ఓర్పుగా ఆయన మారుపేరు. ఓర్పు అన్న మాట చెప్పవలసి వచ్చింది అనుకోండి, మహాభారతంలో విరాట పర్వంలో ఒక విశేషం చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ధర్మరాజు ఒక బరువైన మాట అన్నాడు ధౌమ్యుడితో, మాలా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎప్పుడైనా నా అంత కష్టపడ్డవాడు ఉన్నాడా అనుకున్నారనుకోండి కుంగిపోతారు. నాకన్నా ఎంత కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నారనుకోండి బంతిలా పైకి లేస్తాడు, లేదనుకోండి మట్టి ముద్దలా భూమి మీద పడిపోతాడు. అందుకే ఉత్సాహం అవసరం. ఆ ఉత్సాహము కలగాలి అంటే సూర్యుణ్ణి చూసి నేర్చుకోమన్నారు. ఎందుకని? నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, తల్లి ఊరు ప్రదేశమునందు ఔర్వుండు బహుకాలంబు దాగుటయును, అలాగే ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును వినమే. ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రవరదిపురా, నీవును ఆపద కోర్చుకునుచు భంగపాటు తీర్చుకునుము అన్నాడు ధౌమ్యుడు. ఎంత గొప్ప ఉదాహరణలు చెప్పాడు. ఏమిటయా ధర్మరాజా, ఏమిటో పెద్ద నీకే కష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకప్పుడు దేవేంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి మానస సరోవరంలో దాక్కున్నాడయా తామరతూట్లో. బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని. ఆయన కన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు? అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు. అటువంటి వాడి కోసం అదితి ఉపాసన చేసింది, వ్రతం చేసింది, ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలమ్మా అన్నాడు. అదిగో ఆ బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ అపహరించాడు, నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం లేదు, మళ్ళీ నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం ఇమ్మన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంశులోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడని నర్తించి వర్తింపగా. అమ్మా నీ కడుపులో పడుకుని నీకు కొడుగ్గా రావాలనుంది, వరమిస్తావా అన్నాడు. ఎందుకని? అందరికీ ఇచ్చే చెయ్యి లక్ష్మీపతి. చంపుదామంటే ప్రహ్లాదుడి మనవడు చంపలేడు, చంపకపోతే ఇంద్రుడికి రాజ్యం రాదు. ఇంతటి శ్రియప్పతి ఇలా చెయ్యి చాపి అడగాలి అంటే బ్రహ్మచారిగా రావడం కోసం అంతటా నిండిపోయిన వాడు వామనమూర్తి పొట్టివాడై అమ్మ కడుపులో పడుకున్నాడు. పడుకుని పైకొచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి పుచ్చుకుని పెరిగి పెద్దవాడై వచ్చిన రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు. అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందేంటి నీకు? ఇవన్నీ ఒకెత్తు. ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. మార్తాండు అంటే సూర్యనారాయణమూర్తి, మృతి చెందిన అండమును కూడా బ్రతికించగలిగినటువంటి వాడు. అంతటి తేజోవంతుడు, అంతటి శక్తివంతుడు, అంతటి తేజశాలి. ఒక గోవు యొక్క శరీరంలోకి సమస్త దేవతలు ఇమిడిపోవాలి, అది పరదేవతా స్వరూపం కాబట్టి.
చక్షుషో భాస్కరం పూజయామి. ఆ ఆవు యొక్క కన్నులలోకి వెళ్ళిపోయాడు ఇంత తేజోమూర్తి కూడా. సూర్యుడికి ఇలా పువ్వు వెయ్యడం సాధ్యం కాదు. దేవాలయంలో మూర్తి పూజ వేరు, నేను కాదంటలేదు. పంచాయతనంలో పూజ వేరు, నేను కాదంటలేదు. అంతటి సూర్య తేజస్సుకు అంతటికి ఒక పువ్వు వెయ్యాలనుకోండి, ఎక్కడ సాధ్యమో తెలుసా? మామూలు తేజస్సు కాదు, మార్తాండ తేజస్సు. అంతటా నిండిపోయి దుర్నిరీక్షమైపోయినటువంటి మార్తాండ తేజస్సు లోకుల ఉపాసన కొరకు అణగిపోయింది. వెళ్ళి ఎక్కడ అణిగిపోయిందంటే ఆవు యొక్క కంటిలోకి అణిగిపోయింది. ఆవు కంటి దగ్గర ఒక పువ్వు వేశారనుకోండి, సూర్యమండలం యొక్క తేజస్సునంతటినీ మీరు ఒక పువ్వుతో ఆరాధన చేసినట్టు. కాబట్టి ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. ఆయన ఏదో ధేను ఎందు ఆర్తి పొందాడని వేరొక విషయం కూడా చెప్తారు. కానీ ఆవు యొక్క కంటి కాంతిలోకి మార్తాండ కాంతి ఇమిడిపోలేదు లోకుల యొక్క ఉపాసన కొరకు, పరదేవతా స్వరూప నిర్ధారణ కొరకు. అలా తల్లి ఊరు ప్రదేశంబునందు ఔర్వుండు బహుకాలంబున దాగుటయును. ఒకానొకప్పుడు హైహైలు రాజ్యం చేసే సమయంలో భార్గవులు అంటే పురోహితులందరూ కూడా తమ ఐశ్వర్యం అంతా పుచ్చేసుకున్నారని కోపం వచ్చి ధనం ఇచ్చేసిన వాళ్ళ దగ్గర బలవంతంగా పుచ్చేసుకున్నారు. ఇవ్వకుండా పారిపోయిన వాళ్ళని బాణాలు వేసి కొట్టి చంపేశారు హైహై రాజులు. అలా ఉన్నప్పుడు ఒక ఆవిడ గర్భంతో ఉంది. ఆ పిల్లవాడు పుడితే చంపేస్తాడేమో అని ఆవిడ ఏం చేసిందంటే తన శక్తి చేత కడుపులో ఉన్న పిల్లవాడిని తొడలో దాచేసుకుంది. 100 ఏళ్ళు దాచేసింది. 100 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడు పుడుతూనే గొప్ప తేజస్సుతో హుంకారం చేస్తూ పుట్టాడు. ఔర్వుడు 100 ఏళ్ళు అమ్మ తొడలో పడుకోలా? ఏమిటో 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి మా అంత కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అంటున్నావు? అంతంత కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నాళ్ళు.